అందులో వాళ్ళందరితో కలిసి గత కొన్ని రోజులుగా మేము డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, లీకేజీలు జరిగాయి, ఉద్యోగాలు నమ్ముకున్నారు, డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, వీడియో కాల్స్ కూడా ఉన్నాయి, మీరే చూశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలి అని చెప్పి మేము వచ్చి మరి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సంబంధిత మంత్రి తప్పుకోవాలి ఆ బాధ్యత నుంచి అనేది మా ప్రధానమైన డిమాండ్. దాని మీద వచ్చి విధాలుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి మరి విద్యాశాఖ మంత్రి కానీ, లేదు ఆ వెన్నుపోటు పార్టీలో ఉన్న నాయకులు కానీ ఇష్టారాజ్యంగా వారు మాట్లాడుతున్నారు. నిన్న వరకు పెద్ద పెద్ద మాటలు చెప్పారు వాళ్ళు. ఇగో ఇది చేస్తాం, అధికారులతో వచ్చి ఇది ఎవరిని ఇచ్చాం, అది వచ్చామని మండలి సమావేశాలు శాసనసభ వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు విద్యామంత్రి. కౌన్సిల్లో వచ్చి మేము ఉదయం నుంచి డిమాండ్ చేస్తున్నాం దాని మీద చర్చ జరగాలని. బీఎస్సీ మీటింగ్ ఏదో జరిగింది, బీఎస్సీలో కూడా డిమాండ్ చేస్తాం. పోనీ ఇవాళ పెట్టలేదు, రేపు పెట్టండి అది తెచ్చండి. 20వ తారీఖున పెడతారంట, తెచ్చాను. అది పెడతారో పెట్టారు, ఎందుకు ఆఖరి రోజు నాడు అంటే తోక ముడుచుకొని ఈ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి, అవకతవకలు జరిగాయి కాబట్టి, ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటా వచ్చి ఉద్యోగాలు వచ్చి అన్నీ అమ్ముకున్నారు కాబట్టి, దాంట్లో శానిటరీ ఎక్కడ కనిపించింది కాబట్టి వాళ్ళు వచ్చి ఇది పెట్టట్లేదు. ఎందుకు పెట్టరు చెప్పండి? మీరు మీ 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 ప్రతి అడగండి. మరి రోజు రండి, డిబేట్కి రండి, చర్చిద్దాం రండి అని చెప్పారు కదా. మేము మా పర్సనల్ సరిపోవా మా సభ్యులందరూ చర్చించడానికి? మీకు ఏంటి దుందువైఖరి? అంత విడ్డూరం అండి. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళంట ఏదైతే డిఎస్సీ బస్సులు మనం నిర్వహిస్తున్నప్పుడు ఎస్సీఆర్టీను కన్వీనర్కి బాధ్యతలు, అలాగే డిఎస్సీ కన్వీనర్ బాధ్యతలు ఎందుకే ఒకరినే పెట్టావు, వారొకరు వీరొకరు ఉండొచ్చు అంటే ఉంటే తప్పేటి. దేశం కొట్టిపోయింది, రాష్ట్రం కొట్టిపోయింది. ఎందుకు అక్కడ ఎక్కువ ఒకే మనిషిని పెట్టుకొని మన ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చనే ఆలోచన మా తాలూకా ఇది డిమాండ్. దానికోసం ఈ అక్రమాధారణ కారణం దానికోసమే చేస్తారు. మేము వ్యక్తులను ఆపాదించట్లేదు. ఎందుకు ఎత్తున పెట్టుకోవడం అంటే ఒక్కరిని పెడితే తప్పు ఏంటి? ఎప్పుడైనా ముందు ఎప్పుడైనా జరిగారుగా చెప్పండి. ఎప్పుడైనా జరిగితే లేదా దేశం రాష్ట్రం కొట్టుపోయిందా? ఎఫిషియెంట్ అధికారులు లేరా? చేసే మనుషులు లేరా? అందుకే అపోహలు వచ్చాయి. దాంతోపాటు ఈ నవీన్ అనే అబ్బాయి అవుట్సోర్సింగ్ అబ్బాయి వచ్చి ఉద్యోగానికి వెళ్ళాడు. ఆ అబ్బాయి పరీక్ష రాశాడు. ఏం చెప్తారు విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో? నేను ఇప్పుడు టీవీలో చూశాను, నోటు ఇచ్చాను, నోటు తెప్పించుకొని చూశాను. ఏం చెప్తాను అతను? ఆయనకు వచ్చి ఎన్ఓసీకి అప్లై చేయలేదు, పరీక్ష రాశాడు, అందుకే అతను పక్కన పెట్టాము. అసలు అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసీ అవసరమా చెప్పండి? తిరిగిపోయి నేను తెలుసుకుంటాను. ఏ జీవోలో ఏ చట్టం ఉందో చెప్పని తెలుసుకుంటాను. ఈ విడ్డోలో తెలుసుకుంటాను. మరి ఆయనకు వచ్చి సెకండ్ ర్యాంక్ ఇచ్చారు, మెరిట్ లిస్ట్లో పెట్టారు. మళ్ళీ తర్వాత దాన్ని మార్చారు, ఆయన ఐడీని వచ్చి బ్లాక్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది?
స్వయంగా అతనే కదా నీకు మెయిల్ ఇచ్చాడు ఆఫీస్కి, స్వయంగా అతనే కదా కోర్టుకు వెళ్ళాడు, జరిగిందని చెప్పి నేను చెప్పలే కదా. ఇదేమి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆపాదించింది కాదు, లేదు మా కౌన్సిల్ సభ్యులు మీ ఎవరు ఆపాదించింది కాదు, లేదు వ్యక్తిగతంగా బొత్తాస ఆపాదించింది కాదు. చెప్పండి, ఇది ధర్మం ఇది. అయితే ఎస్ఎంఎస్లో నుంచి అది పంపారు, ఎస్ఎంఎస్లో పంపొచ్చు, కానీ పంపే ముందు మెరిట్ లిస్ట్ వచ్చి నువ్వు ప్లేస్ చేస్తే ఇంకా కేర్ తీసుకోవడానికి ఎస్ఎంఎస్ పంపడం అనేది పంపితే ఇంకా మా అభ్యర్థికి తెలియపోద్ది అంటే న్యాయం ఉంది. మెరిట్ లిస్ట్ ఉండదంట. మరి మీకు ఉద్యోగం వచ్చింది మీకు రాలేదు, మీకు రాకపోతే నీకంటే ఎవరికి వచ్చింది పక్క వాడికి వచ్చింది తెలుసుకోవాలి కదా మీరు. మార్క్స్ ఎందుకు వచ్చాయండి, ఎలాగేయండి, మా ప్రతిభలోడా కాదా అనేది క్లాస్మేట్గా వాడి కాంటెంపరీగా అతని కొడుగ్గా తెలుస్తుంది కదా. మమ్మల్ని కామన్ సెన్స్ దాన్ని నిర్ధారించ కాదు, కామన్ సెన్స్. ఎందుకు లిస్టు పెట్టలేదు, మీరు లిస్ట్ ఎందుకు దాచుకున్నారు, ఇంకా ఇక్కడ వచ్చంటే అది పర్వాలేదంట. ఎస్ఎంఎస్ నేరుగా పంపారంట, నేరుగా ఎస్ఎంఎస్ పంపారు. ముందు అవన్నీ పెడితే ఎస్ఎంఎస్ అనేది ఎక్స్ట్రా చేయాలి. ఎప్పుడు ఏమైనా మిస్ అయిపోతాడేటో పాపం ఎందుకు మిస్ అవ్వకూడదు కదా అని పెట్టాలి. ఎక్స్ట్రా కేర్ మా సోదరులు చెప్పండి, ఎక్స్ట్రా కేర్ అది లేదు, ఇదే కేర్. పేమెంట్ ఇచ్చిన వాళ్ళకి ఆలోచించండి, రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. నేను వచ్చి మాట్లాడుతుంది మా సోదరులు, మా మీడియా సోదరులతో కాదు, రాష్ట్ర ప్రజలకు తెలియాలని, వాస్తవాలు తెలియాలని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. ఎలాగా మండలంలో తెచ్చుకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాం. అంతేకాదు స్పోర్ట్స్ కోటాలు వచ్చి ఇచ్చాము, పరిశ్రమ ఉద్యోగాలు ఇచ్చాము అని ఎగ్జామ్లో అవుట్ పేరు చెప్పారు తెలుసండి. పివి సింధు గురించి చెప్పారు, పివి సింధు గురించి చెప్పారు. ఈ 383 మంది పివి సింధులతో ఈక్వల్ అంట. నవ్విపోతారండి, గొడ్డుపోద్దండి. ఏదైనా సరే కోటా ఇచ్చినప్పుడు, ఏదైనా సరే వచ్చిన స్పోర్ట్స్ కోటా కానీ, ఎస్సీ కోటా కానీ, బీసీ కోటా కానీ, ఎస్టీ కోటా కానీ, లేదా ఎకనామిక్ రికగ్నిషన్ కోటా ఇచ్చినప్పుడు ఆ కోటాలో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చే చూసుకొని ఆ కోటా సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళకి వచ్చి ఇవ్వడం అనేది అది. అలాగే డిఎస్సి కోట కూడా అదే, అలాగే స్పోర్ట్స్ కోట కూడా పరిష్కారం లెక్కలేదు అనేది. ఇది ఎక్కడ ట్విట్టర్ దానికి మళ్ళీ ఆయన వచ్చి ఆయన రాస్తాడు, ఏమని ఇస్తాడు స్టేట్మెంట్. డిఎస్సి స్కోర్ ఈజ్ నెవర్ కన్సిడర్ ఫర్ మెరిట్ అంట. డిఎస్సి స్కోర్ అంట, మార్కులు అంట ఈ సర్టిఫికేట్లకి ఎప్పుడు కూడా చేయలేదంట, చేయలేదంట. ఏమనుకోవాలా, ఎంత నిర్లక్ష్యం, ఎంత ఇర్రెగ్యులారిటీ ఎంత కనిపిస్తుంది. ఇవన్నీ నేను వాళ్ళు ఇచ్చిన కాగితాల్లో ఉన్నది, నేనేమి నా సొంత కవితలు కాదు, ఇదేమి నేను ఆపాదిస్తున్న మాటలు కాదు, వాస్తవాలు. అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు. ఏంటిది అది ఇంకెందుకు ఆడియో టేపులు వచ్చాయి. నేను 14 లక్షలు కట్టు, 16 లక్షలు కట్టు, 18 ఎంతమంది మీద నువ్వు చర్య తీసుకుని ఎంతమంది అరెస్ట్ చేస్తావు, ఎందుకు ఆ పేర్లు ఎవరు ఎందుకు బయట పెట్టలేదు, వాళ్ళకొచ్చి ఏం చెప్తున్నావు, ఎవరో అనుమానితులు ఏంటి మెసేజ్ పెట్టాడు కదా వాళ్ళు వీడియోలో మాట్లాడుకుంటే, వాళ్ళు ఫోన్ కాల్లో మాట్లాడుకుంటే వాళ్ళు తీసుకొచ్చి నువ్వు చెప్తే అనుమానితులా. సో అండ్ సో పర్సన్కో ఈ మాట్లాడి 14 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉద్యోగానికి అడిగాడు,
అందుకే అతను మరి చర్య తీసుకుని ఎందుకు చెప్పలేదు? పేరు ఎందుకు చెప్పట్లేదు? ఆ పేరు చెప్తే ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో ఆ పేర్లు బయటకు వస్తాయని మొత్తం భాగవతం బయటపడుతుంది. ఆ చిన్న ఆ ఎలుగుని పట్టుకుంటే పెద్దలందరూ బయటకు వస్తారండి. అందుకే మేము అడుగుతున్నాం దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలండి, దీని మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని మేము అడగలే. ఇది ఉత్తరే మేము అడగట్లేదు. సిబిఐ దర్యాప్తు మీరు అనొచ్చు, ఏమండి సిట్టు లోకల్ పోలీస్ మీద నమ్మకం పోయింది కదా, మీకే తెలుసు కదా లోకల్ పోలీసు ఏ రకంగా ఉన్నదో, రాష్ట్ర పోలీసు అందరూ తెలుసు కదా. వాళ్ళు చేస్తున్న రోజువారీ కార్యక్రమాలు ఏటో, మన ఊరిలో వాళ్ళు చేస్తుంది ఏటో, ఏకపక్షంగా ఏ రకంగా పార్టీ పరంగా, ఏ రకంగా వ్యక్తుల పరంగా, ఏ రకంగా అవినీతితో కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీని. అందుకే సిబిఐ ఎంక్వైరీ చేసిన ప్రతి సంబంధిత మంత్రి అక్కడ ఉండడానికి వీల్లేదని అడుగుతున్నాం. అందుకంటే మేమేంది అడిగితే వీళ్ళు ఇందాక బిఎస్సీలు చెప్తున్నారు, గ్రూప్ 2 మీద, గ్రూప్ 1 మీదకి వచ్చే చర్చించండి, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ అయింది. తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా తీసుకుంటే మాకు అభ్యంతరం అదే. ఎవరు తప్పు చేసినా తప్పు చేసిన తప్పే, దాంట్లో ఇన్వాల్వ్ అయిన తప్పే, దాని మీద చర్య తీసుకోవాలని మా కోరిక, మా డిమాండ్. మాకు అభ్యంతరం చేయండి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయింది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయింది. మీకు కావాల్సిన దగ్గర వచ్చిద్దా మాటలు? ఇవే మాటలు. ఎవరి మీద బుర్ర జల్లుద్దాం అనుకుంటున్నారు? ఏం చంద్రబాబు నాయుడు గారు మీ గొడ్డల పార్టీ ఎవరి మీద, మీ మీ ఎన్నిపోటు పార్టీ ఎవరి మీద మీరు బుర్ర జల్లుదాం అనుకుంటున్నారు? ఎంతమంది మీరు ఎన్నిపోటు పడతారో తెలుసు కదా. ఇవాళ వచ్చి విద్యార్థులు ఎన్నిపోటు పడుస్తాయి. ఎందుకు చెప్పండి? ఇది 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఆ రోజు విలేజ్ సెక్రటరియట్లో. నేనే మంత్రిని, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇచ్చాం. ఆయన మానిటరింగ్, నేను మానిటరింగ్ చేశాను. గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎక్కడ చిన్న అలిగేషన్ వచ్చిందా? ఎక్కడైనా చిన్న అపవాదం వచ్చిందా? ఎక్కడైనా అక్షత వచ్చిందా? చెప్పండి. అప్పుడు ఇచ్చింది 16,000 ఉద్యోగాలకు ఇచ్చింది పెట్టవా? ఏమనండి మేం నేను చెప్తాను అసెంబ్లీలో, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ఇచ్చానో అది కూడా చెప్తాను. ఉద్యోగాలు 2004 నుంచి అక్కడ నుంచి జరిగిన డిఎస్సీలో మీరు వదిలిసినవన్నీ, మీరు షోకి ఇచ్చినవన్నీ 98 ఇచ్చిన డిఎస్సీలు కానీ, అంతకుముందు తర్వాత ఇచ్చిన డిఎస్సీలు కానీ అన్నిటికీ ఇచ్చాను. సుమారు 14,000 15,000 ఉద్యోగాలు ఇచ్చాను. డేట్లు సార్ చెప్తాను నేను. ఏంటి? అందుకే ఇవాళ అడుగుతున్నాం. మా అందరితో ఒకటే మాట, మా పార్టీ ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ఇవాళ మా డిమాండు డిఎస్సీలో జరిగిన అక్రమాల మీద, లీకేజ్ మీద జరిగిన బేరసారాల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అంతవరకు దానికి సంబంధించిన మంత్రి, విద్యాశాఖ మంత్రి అంతవరకు తప్పుకోవాలి, ఆ పదం నుంచి రాజీనామా చేయాలని మా డిమాండ్. అని ఇప్పుడు పండి అవసరమైతే డిమాండ్ చేస్తున్నాం కదా మేము. సార్ మండలిలో అయింది, మేము డిమాండ్ చేస్తాము. ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్ అయింది, బీఎస్సీలో ఆల్ సభ్యులు వచ్చారు, మేము వచ్చాము. మేము అడిగాం కదా, రేపు ఉదయం చర్చ పెట్టండి, ఇవాళ అయిపోతుంది కదా అని. కాదు 20వ తారీఖు పెడతారట. మేము మొదటి నుంచి అదే కదా, మేము చర్చిస్తూ ఉండే. ఎందుకు కూర్చోరు మా సభ్యులందరూ? ఎందుకు కూర్చోరు మా సభ్యులందరూ? చర్చిస్తారు, ఎందుకు కూర్చోరు చెప్పండి? నువ్వు చర్చించకంటే నువ్వు తొక్క ముడిచి నువ్వు దొడ్డిదారు చూసుకుంటున్నారు కాబట్టే మేము వచ్చి ఇవాళ అంతా డిమాండ్ చేస్తున్నాం. మేమంతా బీఎస్సీ మీటింగ్లో క్లియర్ చెప్పారు కదా మీరు, 20వ తారీఖు చేస్తాము. అది కూడా గ్యారంటీ లేదు. ఏ మినిస్టర్ గారు ఇదేంటి ఇచ్చారు?
ఇప్పుడు చెప్పిందేంటి నేను చదువుకుంటా ఇప్పుడు నేను చెప్పిందేంటి ఇప్పుడు నేను చెప్పిందేంటి ఇప్పుడు నేను చెప్పిందేంటి అంతా కూడా డిఎస్సికి స్పోర్ట్స్ కోటాకి వచ్చి అక్కర్లేదు. ఎవరికి ఇస్తారండి? డిసీజ్డ్ ఎంప్లాయీస్కి చచ్చిపోతే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కంపల్సరీ ఇచ్చినప్పుడు ఇస్తాము. ఏది ఇవ్వండి అయింది కలెక్టర్ కూడా ఇస్తారు, ఏది గ్రూప్ 1 పోస్ట్ కూడా ఇస్తారు, కంపెనీ దానికి ఇస్తారు తప్ప ఇది కాదు కదా. తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. అది ఒక్కొక్కటి కేసు బై కేసు జరుగుతుంది. ఎంత ఇది ఎక్కడ జరిగింది? ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో, నాట్ ఓన్లీ నా దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? మరి ఎందుకు అవుతుంది కొత్తది? మళ్ళీ ఇప్పుడు ఆ జీవనం ఎందుకు మార్చవలసి వచ్చింది మళ్ళీ ఇప్పుడు? అంటే అది తప్పనే కదా. సింధు పాపకి వాళ్ళతో పోల్చి చెప్పడం తప్పు కదని కదా పోల్చారు. ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా మనకి ఏ మనుషులతో పోలుస్తున్నాము అని ఆలోచించుకోవాలి. అవును కించపరుస్తాను కాదు, వాళ్ళని కించపడడం తప్పు, అభ్యర్థుల్ని కించపడడం తప్పు. న్యాయం ఏంటండి? అందుకే నేను కామెంట్కి వెళ్ళట్లేదు. కామెంట్కి వెళ్ళామనుకోండి ఆమెను కించపరిచి ఉంటుంది, కామెంట్కి వెళ్ళామనుకోండి అభ్యర్థులు కించపరిచి అనుకుంటుంది. నేను అందుకే వెళ్ళట్లేదు. కంపారిజన్ చేసుకున్నప్పుడు కొంత సమయం పాటిస్తూ ఎవరితో చేస్తామా ఏం చేస్తామా అని ఆలోచించుకొని కంపారిజన్ చేయాలి. ఒక స్థాయిలో ఒక ఫోరంలో మాట్లాడినప్పుడు నేను సార్ విజయవాడలో వస్తారు. ప్రతి ఊర్లోనూ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తే, ప్రభుత్వం భయం పెడితే, ప్రభుత్వం మీకేదో అది ఇదే ఉద్యోగాలు తీస్తామంటే అది వస్తారు. పాపం తప్పే ఉంది, అది తప్పే ఉంది. నేను పాస్ అయిన 16,000 మందిని ఆపాదించలేదు కదా, మేమేమి 16,000 మందిని ఆపాదించలేదు కదా. ఈ లీకేజీలో జరిగింది, మాకు దాని ఎంక్వైరీ కావాలి. అది 100 మంది జరిగిందా, 1000 మంది జరిగిందా, 15 మంది జరిగిందా అనేది కాదు. స్పోర్ట్స్ కోటాలో ఈ రకమైన ఇవ్వడం, వాడు ఒలింపిక్ కానీ సరే పరిశ్రమకి ఇవ్వడం తప్పు. ఇంకోలాగి ఒలింపిక్ క్యాండికి ఇచ్చామని చెప్పి కానీ ఇందులో ఇవ్వడం తప్పు. ఇప్పుడు నేను రిజర్వేషన్ ఉంది, బీసీ రిజర్వేషను, బీసీ కోటాల నుంచి ఇస్తాము అంటే మెరిట్లో వచ్చి 70 మార్కులు వస్తుంది, 90 మార్కులు వస్తుంది. కోటా ఉన్నోడికి వచ్చి 60 మార్కులు వస్తుంది. ఎస్సీ కోట ఉన్నోడికి ఇంకా 2 మార్కులు తక్కువ వస్తుంది. ఇంకా ఎస్టీ ఉన్నోడికి ఇంకో మార్కు తక్కువ రావచ్చు. ఎకనామిక్ బ్యాక్వర్డ్కి వచ్చి ఇంకో మార్క్ ఎక్కువ రావచ్చు. అలాగే స్పోర్ట్స్ కోట కూడా తక్కువ వచ్చి సర్టిఫికేట్ యాడ్ అయ్యి ఉద్యోగం వస్తుంది. దయచేసి మీరు న్యాయ నేతలు బాగా ఆలోచించుకోండి. ఇదేమో రాజకీయ కోణంలోనూ రాజకీయ ఉద్దేశంతో రాజకీయంగా బురదజల్లాలనే ఉద్దేశం కాదు, మాకు ఏమాత్రము లేదు. జరిగిన ప్రక్రియలో జరిగిన అవతాకుల్ని, జరుగుతున్న పాపాన్ని ఎండగడదామనే ఉద్దేశంతో చేసింది అని మా డిమాండ్. ఏంటి ఉద్యోగాలు అమ్ముకోవడం ఏంటండి? ఇది ఎక్కడండి? ఇది అమ్ముకున్న వాళ్ళ మీద కేసులు లేపడం ఏంటండి? తిరిగి సోషల్ మీడియా పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద ఉంటాయి, వీరి మీద ఉంటాయి. ఓకేనా? చెప్పండి. ఉన్నాళ్ళు దిక్కుని జగన్ గారు వచ్చి చెప్తారండి. ఉన్నాళ్ళు మాట్లాడలేదు, ఇవ్వకపోతే ఏంటిది? ఓకేనా? నేను వ్యక్తిగత దూషణ కాదండి, ఏమని అడుగుతున్నా ఆ వర్డ్ మళ్ళీ అనకూడదు, కానీ నన్ను ఉద్దేశించే దద్దమ్మ అన్నాడు. కానీ ఒక బాధ్యత
పదవిలో ఉన్న వ్యక్తులు ఆ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉండడానికి అర్హులా, మంత్రిగా ఉండడానికి అర్హుడా? పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పి బేషరతుగా దాన్ని ఆలు తీసుకోవాలి. నేను దద్దమ్మని అతను దేంట్లో నాకంట ప్రావీణ్యం చెప్పండి. భ్రష్టు పట్టించాడు వ్యవసాయాన్ని రాష్ట్రంలో, భ్రష్టు పట్టిపోయింది. ఓ పంటకు పండలేదు. మనిషి పెరిగితే కాదు, ఇంత ఎత్తు ఇంత లావు, బుర్ర పెరగాల. బుర్ర లేకపోతే ఏముంది? ఏదో గొప్పగా వచ్చింది కదా మాడదామంటే అది తప్పది. ఎప్పుడు తినగా మళ్ళీ 1,000 చూపెడితే 4,000 మన వెనకాల చూపెడతాయి. సమయం పెట్టేది దాని మీద ఆ పార్టీ ఎవరు ఇవ్వాలి. నేను అందుకే నన్ను వచ్చి అక్కడ మా వాళ్ళందరూ వచ్చి జవాబు వద్దొద్దు, ఆ పార్టీ డిసైడ్ చేసుకుంటుందండి. ఆ పార్టీ ద్వారా రాష్ట్ర ప్రజలు చూసుకుంటారండి. ప్రజలకి తెలుస్తుంది ఆ విషయాన్ని. అది నేను దద్దమ్మన అదంతా ప్రావీణ్యం ప్రజలు తెలుసుకుంటారు అన్నాడు దద్దమ్మ. అది పొగతోని అహంకారంతో ఒళ్ళు పాత్రంతో మాట్లాడిన మాటల లేకపోతే ఏంటనేది తెలుస్తుంది అని చెప్పాను.